Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. ఈ సమ్మర్ ఎలా గడుస్తుంది? మా సమ్మర్ అయితే ఇంట్లో అసలు డేస్ ఎలా అయిపోతున్నాయో అర్థం అవ్వట్లేదు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా డేస్ అయిపోతున్నాయి అనుకున్నా, బట్ నో గైస్, బేబీ వచ్చాక ఇంకా క్విక్ గా డేస్ అయిపోతున్నాయి. వాడు వచ్చి ఇప్పటికే 4 months అంటే అసలు నమ్మలేకపోతున్నాం మేమైతే. నువ్వు నన్ను లైక్ ప్రెగ్నెంట్ అయినట్టుంది, అప్పుడు బేబీ వచ్చేసింది, అప్పుడు 4 months అన్నట్టు అనిపిస్తుంది. కానీ మా ఇంట్లో అయితే ఆ అల్లరి, ఆ కేకల సౌండ్, ఇంకా స్మైల్ సౌండ్ ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో. మ్యాట్ వేసి హాల్ రూమ్ లో పడుకోబెడతాం అనమాట. సో నేను ముందు నుంచి వెళ్తుంటే, పక్క నుంచి వెళ్తుంటే, నేను వేరే రూమ్ లోకి వెళ్లే వరకు కూడా నన్నే చూస్తాడు. సో ఆ స్పెషల్ ఫీలింగ్ ఉంటది కదా మమ్మీ అంటే. బేబీస్ కి మనం అని తెలుస్తుంటే ఆ ఫీలింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది గాయ్స్. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఓకే, నన్ను స్పెషల్ గా చూస్తున్నాడు అని కుదిరిన రోజు నేను మీకు క్లియర్ గా వీడియో చూపిస్తాను. నేను నా వాయిస్ కి వాడు ఎట్లా రెస్పాండ్ అవుతాడు అనేసి. కెమెరాని చూడు అంటే ఫస్ట్ ఉంటాడు మా చిన్నోడు. ఐఫై నేర్చుకున్నావు నువ్వు? ఐఫై మా చిన్నోడికి అయితే నేను ఐఫై నేర్పిస్తున్నాను ఈ మధ్య. వీడికి వీడియో తీస్తున్నామని తెలిస్తే కథం వీడియో సైడే చూస్తాడు. సో అదేం అలవాటో నాకు అర్థం అవ్వట్లేదు. మంచిగా వీడియో సైడ్ చూసి ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఈ మధ్య పిల్లలు అంటే 3rd month అయిపోయాక ఎక్కువగా హ్యాండ్స్ మొత్తం నోట్లోనే పెట్టుకుంటారు కదా. సో మీ పిల్లలు కూడా చేతులు నోట్లో పెట్టుకుంటే తీస్తున్నారా, లేక అలానే పెట్టుకొని అని ఊరుకుంటున్నారా? మా ఇంట్లో అయితే అదొక మంచి హ్యాబిట్ ఏం కాదు, హెల్దీ బేబీస్ అలానే నోట్లో పెట్టుకుంటారు చేతులు అని అంటున్నారు. మొత్తం అలవాటు అయిపోతుంది అని ఎక్కువ పెట్టుకొని ఇవ్వట్లేదు. సమ్ టైమ్స్ పెట్టుకొని ఇస్తాము వాడి హ్యాపీనెస్కి. కొంతసేపు ఏమో ఇట్లా ఆడిస్తూ ఉంటే ఇంకా పెట్టుకోడు, మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటాడు. ఫస్ట్ 3 months అసలు ఎలా ఉంది న్యూ బేబీతో అనేది ఒక పాడ్కాస్ట్ లాగా షేర్ చేసుకోవాలని ఉంది. సో అది కావాలంటే కామెంట్ అండ్ లెట్ మీ నో గైస్. షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. ఇప్పుడైతే బయటకు వెళ్ళడానికి రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ డే ఇన్ మై లైఫ్. రీసెంట్ గా డ్రెస్సెస్ తీసుకున్నా అని చెప్పాను కదా, హల్దీ అండ్ సంగీత్ అవుట్ఫిట్స్. సో అవి ఆల్మోస్ట్ అయిపోయాయంట. సో అవి ఒకసారి ట్రయల్కి వెళ్ళాలి ఈరోజు. అండ్ ఈరోజు నేను ఏఎంబీ మాల్కి వెళ్తున్నాను చాలా డేస్ తర్వాత. ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ 1.5 year అనుకుంటా. నేను ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలే, అండ్ దానికి ముందు వెళ్ళి ఉంటాను. ఏఎంబీ మాల్లో కూడా స్ట్రీట్ షాపింగ్ అలా ఉంటుంది కదా, సో అది చేద్దాం అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రైస్ డీటెయిల్స్ తో పాటు నేను ఏం తెచ్చుకున్నాను అనేది కూడా చూపిస్తాను. అయితే రెడీ అయిపోయి బయటికి వెళ్దాం. చాలా మంది ఈ మధ్య ఏంటంటే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సిరమ్ ఇవి రెగ్యులర్ గా చూపిస్తుంటారు కదా. సో నేను కామెంట్స్ లో కూడా చూస్తూ ఉంటాను, మీరు ఫేస్ వాష్ కూడా చూపించండి, ఏది యూస్ చేస్తారని అడుగుతూ ఉంటారు. సో ఇవాళ చూపిస్తాను. యాక్చువల్లీ మీ అందరిలాగానే నాకు కూడా ఏదైనా డే స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ వల్ల అప్పుడప్పుడు పింపుల్స్ వస్తుంటాయి. ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఆ పింపుల్స్ అయితే సడన్ గా వస్తాయి అనమాట. ఏదో సడన్ సర్ప్రైజ్ లాగా వచ్చేస్తాయి. ఇంపార్టెంట్ షూట్ ఉంది రేపు, లేదా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది అటెండ్ అవ్వడానికి, లేదా ఇంటికి ఎవరైనా వస్తున్నారు, నార్మల్ గా ఏదైనా ఫంక్షన్స్, రిలేటివ్స్ వస్తున్నారు, ఏదైనా ఫంక్షన్ ఉంది అన్నప్పుడే పింపుల్స్ వస్తాయి కదా. మాక్సిమం అందరికీ అదే సిచ్యువేషన్ అయ్యి ఉంటది. పింపుల్స్ రాకుండా ఉండడానికి అయితే నేను హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. టీనేజ్ అప్పటి నుంచి మేబీ 6-7 years బిఫోర్ నుంచి కూడా నేను ఇది యూజ్ చేశాను. చాలా బాగుంటది కదా. ఫేస్ వాష్ చేసుకోగానే ఫేస్ మొత్తం ఇట్లా ఫ్రెష్ లుక్ వచ్చేస్తుంది. సో ఇట్ హ్యాస్ 100% న్యాచురల్లీ డిరైవ్డ్ నీమ్ ఉంటుంది. డస్ట్, బ్యాక్టీరియా అండ్ ఇంప్యూరిటీస్ ని మంచిగా క్లెన్స్ చేస్తుంది స్కిన్ పైన ఇంకా చాలా జెంటిల్ గా ఉంటుంది. మనందరికీ తెలుసు కదా నీమ్ మన స్కిన్ కి ఎంత మంచి ఇంగ్రీడియంటో. ఇట్ యాక్ట్స్ లైక్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. సో మన స్కిన్ పైన ఉన్న ఇంప్యూరిటీస్ కానీ, బ్యాక్టీరియా కానీ, మనకి పింపుల్స్ వల్ల వచ్చే బ్యాక్టీరియా ఉంటుంది కదా, సో అది 99.9% ఫస్ట్ వాష్ లోనే కిల్ చేస్తుంది ఆ బ్యాక్టీరియాని మొత్తం. ఇంకా ఇది సోప్ ఫ్రీ, స్కిన్ కి జెంటిల్ గా క్లెన్స్ చేస్తుంది. ఇంకా ఇది డిజైన్ టు క్లెన్స్ ఇంప్యూరిటీస్ అండ్ మన స్కిన్ ని కూడా పింపుల్స్ లేకుండా క్లియర్ గా చేస్తుంది. పింపుల్స్ రెడ్యూస్ అవ్వడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇట్స్ క్లినికల్లీ ప్రూవెన్ అనమాట. ఇంకా ఇట్ హ్యాస్ ఎ స్కిన్ ఫ్రెండ్లీ pH. పొల్యూషన్ అండ్ డస్ట్ వల్ల ఫ్రీక్వెంట్ గా పింపుల్స్ వస్తాయి అనే వాళ్ళకైతే ఇది హ్యాపీగా యూస్ చేయొచ్చు. పింపుల్స్ మొత్తం రిడ్యూస్ అవుతాయి. ఫస్ట్ ఇలా ఫేస్ మొత్తం వాటర్ తో వెట్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ అప్లై చేసుకోవాలి. జెంటిల్ గా సర్క్యులర్ మోషన్ లో ఇలా మసాజ్ చేసుకోవాలి. నేనైతే బయటకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి మంచిగా క్లీన్ చేసుకుంటాను ఫేస్, సో దట్ పింపుల్స్ రావడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ కి మనం ఎంత మంచిగా కేర్ తీసుకుంటే అదంతా మంచి రిజల్ట్ ఇస్తుంది మనకు కూడా. మళ్ళీ ఇప్పుడు నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవడమే. ఫేస్ వాష్ అవ్వగానే అయితే చాలా క్లియర్ గా ఫ్రెష్ గా అనిపిస్తుంది స్కిన్ అంతా. సో గైస్, ఫేస్ వాష్ అయిపోయాక ఫేస్ ఎంత క్లియర్ గా అయింది కదా.
చాలా బాగా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఎవరికైతే పింపుల్స్ ఉంటుందో, ఫేస్ ఆయిలీగా ఉంటుందో, ఊరికే పింపుల్స్ వస్తుందో, సో వాళ్ళకి హైలీ రికమెండెడ్ ప్రోడక్ట్ అనమాట. పింపుల్స్ కానీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయ వెబ్సైట్, ఇంకా యాప్ లో కూడా ఉంటుంది. సో చెక్అవుట్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. గ్రేట్ డిస్కౌంట్ లో వచ్చేస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే. రెడీ అయిపోయి షాపింగ్ కి వెళ్దాము. చాలా డేస్ అవుతుంది కదా నా షాపింగ్ వీడియోస్ కూడా చూసి. లెట్స్ గో గైస్, లెట్స్. ఇక్కడైతే రెడీ అయిపోయి బయటకు వచ్చాను. ఏఎంబీ మాల్ వెళ్ళక చాలా డేస్ అయిపోతుంది. సో ఏఎంబీ మాల్లో పైన ఇట్లా మార్కెట్ ఉంటుంది కదా, 199 మార్కెట్. అందులో నేను కొంచెం యాక్సెసరీస్ అలా తీసుకుంటాను. సో వాటర్ మిలన్ తింటున్నా కార్లో వెళ్తూ ఉంటే మాల్ కి వెళ్ళగానే హ్యామ్లీస్ టాయ్ స్టోర్ కనిపించింది. సో చిన్నోడికి ఏదైనా మంచి టాయ్స్ కనిపిస్తే తీసుకుందామని వెళ్ళాను. పిల్లలకి అసలు స్క్రీన్ టైం లేకుండా బయోన్ దెమ్సెల్ఫే ఆడుకోవాలి అని అనుకుంటే సో ఇలాంటి టాయ్స్లో వాళ్ళని ఎంగేజింగ్ చేయాలన్నమాట. అంటే మనం బిజీగా ఉండి ఫోన్ చూస్తుంటాం, వేరే వర్క్స్లో బిజీ ఉంటాం కదా, అలాంటి టైంలో వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ ఉండాలి. సో అందుకే ఇట్లా సాఫ్ట్ టాయ్స్ అలాంటివి ఏమైనా తీసుకుంటే వాళ్ళు ఆడుకోవడానికి చూసి బాగా ఎంటర్టైన్ అవుతారు ఇలాంటివి చూసి. సో ఇక్కడ సౌండ్ వచ్చేవైతే మా వాడు చాలా లైక్ సౌండ్ వస్తుంటే ఫుల్ ఆడుకుంటాడు. అలాంటివి చూస్తున్నాను. ఇక్కడ ఈ ఎలిఫెంట్ అయితే బాగా నచ్చింది. సాఫ్ట్ టాయ్స్ అయితే ఎంత బాగుంటాయో అసలు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా కానీ టాయ్స్ అయితే చాలా వర్తి, చాలా మంచిగా ఉంటాయి. లుక్ కూడా, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అయితే అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఈ మాల్లో అయితే చాలా పెద్దగా ఉంది స్టోర్. అంటే ప్రతి ఏజ్ గ్రూప్కి తగ్గట్టు, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఉన్నాయన్నమాట టాయ్స్. ఏవైనా ప్లే గేమ్స్ కానీ ఎనీథింగ్. సో ఇక్కడ కొన్ని టాయ్స్ అయితే నచ్చాయి, తీసుకున్నాను. కాకపోతే సౌండ్ వచ్చేవి. ఇప్పుడు 3 months to 6 months వరకు ఆడుకునేవి వాటి కోసం చూశాను. సో ఒకటైతే ప్లే టైంకి బాగుంటుందని తీసుకున్నాను. అవి సెల్ పెట్టి చూపిస్తా అన్నారు. చిన్నోడి కోసం నేను తీసుకున్న ఫస్ట్ టాయే చిన్న డాగ్ పప్పీ అనమాట. అది ఈ స్టోర్లోనే తీసుకున్నాను. సౌండ్ వస్తూ ఉంటుంది, అది ఎంత క్యూట్ ఉంటుందో అసలు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది తీసుకున్నాను. ఎంత బాగుందో ఇది కూడా, ఇట్లా సౌండ్ చేస్తూ మూవ్ అవుతూ ఉంటుంది. సో టమీ టైం అప్పుడు కానీ వాళ్ళు బోర్లో పడతారు కదా, సో ఆ టైంకి చాలా బాగుంటుంది ఇది. అవి చూస్తూ ఎంగేజ్ అవుతూ ఉంటారు, బాగా టైం స్పెండ్ చేస్తారని తీసుకున్నాను. చూడాలి మరి మా వాడికి నచ్చుతుందో లేదో. సో ఇక్కడైతే మాల్లో ఇంకా స్ట్రీట్ షాపింగ్ లా ఉంటుంది కదా ఇక్కడ. సో అక్కడికి వచ్చాను. కొంచెం బ్యాంగిల్స్ అయితే ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకు మాల్లో, ఈ స్టోర్స్లో అన్నిట్లో. కాకపోతే డిఫరెంట్ డిజైన్స్, యూనిక్ మోడల్స్ ఉంటాయి, బాగా అనిపిస్తాయి. ప్రైస్ అడిగగానే అరే ఇంత ప్రైస్ ఇంత పెట్టడం అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళకి చార్మినార్ కానీ ఇట్లా ఉంటాయి కదా, సో అక్కడ వెళ్ళి తీసుకుంటే తక్కువకి వచ్చేస్తాయి కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మాల్లో ఈ యాక్సెసరీ స్టోర్ అయితే చాలా బాగుంటుంది. ప్రతిసారి వచ్చినప్పుడల్లా జస్ట్ హెయిర్ క్లిప్స్ కానీ, క్లచ్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటాను ఒకే స్టోర్లో. వీళ్ళు వీడియో నాట్ అలౌడ్ అన్నారు, సో అందుకే నేను ఎక్కువగా చూపించలేకపోతున్నాను. కానీ ఈ స్టోర్లో ఏమేమి తీసుకున్నాను అనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో పెడతాను చూడండి. నెక్స్ట్ ఈ మార్కెట్ 99లో కూడా చాలా తక్కువ అనిపిస్తాయి ప్రైజెస్. అండ్ హోమ్ డెకోర్డ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. సో వాటిని చూడడానికి వచ్చాను. అట్లీస్ట్ నేను తీసుకోకపోయినా అరే ఏముంది కలెక్షన్ అని ఒకసారి చూసి వెళ్తాను. ఒకవేళ నచ్చితే తీసుకుంటాను. సో ప్రైస్ అన్ని రీజనబుల్ అనిపిస్తే, సో ప్రైస్ అయితే నాకు ఇక్కడ రీజనబుల్ అనిపిస్తుంది మార్కెట్ 99లో. ఎవరికైనా ఇంట్లో ఎస్థెటిక్గా మంచిగా ఇట్లా చిన్న చిన్న హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవాలి అంటే బాగుంటాయి. సో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ చిన్న చిన్న క్యూట్ అనిపిస్తాయి అనమాట. సో ఇక్కడైతే నేను బ్యాగ్స్ చూసాను. ఈ బ్యాగ్ 199 or 150 అలా ఉండే. సో ప్రైస్ రీజనబుల్ అనిపించింది. గ్రాసరీస్ తీసుకొని రావడానికి కూడా బాగుంటుంది అలా సింపుల్. కప్స్ కూడా అవన్నీ చాలా రీజనబుల్ అనిపిస్తాయి ఈ స్టోర్లో అయితే. మెయిన్గా కిచెన్ ఐటమ్స్ చాలా ఉంటాయి. సో చూసి తీసుకున్నాను కొన్ని. సో ఇక్కడ మా టోనీ ఇంకా వీడియోగ్రఫీ అనమాట. సో నేను ఎక్కడ వెళ్ళినా అలా తీసుకొని వెళ్తూ ఉంటాను. నాతో పాటు వచ్చి ఫుల్ ఫన్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ నేను బీజీకి వచ్చాను. నా అవుట్ఫిట్స్ అన్ని రెడీ అయిపోయాయి అంటే తీసుకోవడానికి వచ్చాను. రాగానే ఇక్కడ సమ్మర్ మ్యాంగో పార్టీ అవుతుంది అనమాట. కేక్ చూసారా ఎంత బాగుందో, అసలు ఎంత ఎమ్మీ అనిపించిందో. సో నేను డైట్లో ఉన్నా సరే లేదు, ఇలాంటి కేక్ చూస్తే డైట్ గీట్ అన్ని పక్కన పెట్టాలి. నెక్స్ట్ డే తినకపోయినా సరే కానీ ఈ కేక్ని ఎంజాయ్ చేయాలి అనుకొని తిన్నా నేను. లాస్ట్ వీడియోలో ఈ బ్లాక్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ ఎక్కడ తీసుకున్నానో చూపించాను కదా. సో ఇక్కడ స్టిచ్చింగ్ ఇచ్చాను. ఇక్కడైతే స్టిచ్చింగ్ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో. దిస్ ఇస్ మై రీసెంట్ ఫేవరెట్ అనమాట బ్లాక్ డ్రెస్ అయితే. ఇలాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ సింపుల్ ఈవెంట్స్కి, నైట్ ఈవెంట్స్కి, అంటే ఫేవరెల్ పార్టీస్కి కానీ, నైట్ టైం ఎక్కడికన్నా వెళ్తే, లేకపోతే బర్త్డే పార్టీస్కి కానీ చాలా బాగుంటుంది కదా. సో అలా బాగుంటుంది అని చెప్పి సింపుల్ది స్టిచ్ చేయించుకున్నాను. డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ కాబట్టి, ఇంకా అందులో బ్లాక్ కాబట్టి నాకైతే మస్తు నచ్చింది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళి చూస్తే వేరే క్లయింట్స్కి ఇక్కడ ఆల్రెడీ ఒక డ్రెస్
చేసి పెట్టారనమాట. సో బ్రైడ్కి అనమాట, ఇది బ్రైడ్ సంగీత్ ఈవెంట్కి అని చెప్పారు. ఎంత బాగుందో కదా, నాకు కలర్ మస్తు నచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీ వెడ్డింగ్ ఈవెంట్స్లో మీకు షాపింగ్ చేయడానికి టైం లేదు అంటే వీళ్ళు కస్టమైజేషన్ కూడా చేస్తారు. అంటే మీరు పిక్చర్ చూపించి సంగీత్కి ఇది వేసుకోవాలనుకుంటున్నాను అంటే వాళ్ళ ఫ్యాబ్రిక్ సోర్స్ చేసి కూడా ఇలా డ్రెస్ మంచిగా స్టిచ్ చేస్తారు. స్టిచ్చింగ్ అయితే సూపర్ పర్ఫెక్ట్గా చేస్తారు. ఒకవేళ మనకి ఎలాంటి చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నా అక్కడే వేసుకొని చూసి మంచిగా అడ్జస్ట్మెంట్ చేసి మంచిగా ఫుల్ సాటిస్ఫై అయినాకనే పంపిస్తారు. సో నేను వెళ్ళిన ప్రతిసారి ఆఫీస్కి ఎవరో ఒకళ్ళు నా తరపున వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చాలా మంచి రివ్యూస్ ఇస్తారు. ఐ ఫీల్ సో హ్యాపీ. సో ఇక్కడ మా చిన్నోడి డ్రెస్ కూడా రెడీ అయిపోయింది. సో ఎల్లో కలర్, నేను చెప్పాను కదా మా కజిన్ సిస్టర్ వెడ్డింగ్ కోసం ఇవి హల్దీ సంగీత్ అవుట్ఫిట్స్ అనమాట. సో నేను వెడ్డింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవన్నీ అవుట్ఫిట్స్ రెడీ అయిపోయాయి ఇక్కడైతే. సో మా డాడీవి అండ్ నావి కూడా. సో ఇక్కడ నేను ఫస్ట్ నావైతే వేసుకొని చూస్తాను, డాడీవి ఇవన్నీ తీసుకెళ్ళడానికి వచ్చాను ఇక్కడ. ఇంకా మెన్స్ కుర్తా కూడా చాలా బాగా స్టిచ్ చేస్తారు. సో మెన్స్కి కూడా సపరేట్ మాస్టర్స్ ఉన్నారనమాట స్టిచ్ చేయడానికి. చాలా బాగుంటాయి మెన్స్వి కూడా ఇక్కడ. మా డాడీకి లాస్ట్ టైం ఒక కుర్తా కుట్టిస్తే ఫిట్టింగ్ చాలా బాగా నచ్చింది. సో ఒక 3-4 కుట్టించు, ఎప్పుడైనా ఇట్లానే చిన్న చిన్న ఈవెంట్స్కి వేసుకోవడానికి వస్తుందంటే చేపించాను. ఇక్కడ నేనైతే డ్రెస్ ట్రై చేశాను. సో డ్రెస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది గైస్. సో కొంచెం లెంత్ ఎక్కువ అయింది, సో అది కొంచెం తగ్గించమని చెప్పాను, అదొకటే ఉండే. మనకి ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ ఏదైనా ఉన్నప్పుడు హరీబెరీగా కాకుండా మంచిగా టైం తీసుకొని వాళ్ళకి స్టిచ్చింగ్ ఇస్తే సో టైం తీసుకొని మంచిగా కుడతారు. అండ్ ఇట్లా ట్రయల్ చేసి అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే మళ్ళీ చేయొచ్చు. టైం లేకపోతే కొంచెం టఫ్ అవుతుంది కదా. ఈ డ్రెస్లో కొంచెం స్లిమ్గా కనిపిస్తున్న చాలా డేస్ తర్వాత అనేసి నా హ్యాపీనెస్ అది, అందుకే అలా ఎగ్జైట్ అవుతున్నా. సో ఇక్కడైతే డ్రెస్ చాలా బాగా నచ్చింది. బ్లాక్ అంటే ఇట్స్ మై ఫేవరెట్. బ్లాక్ అండ్ బ్లూ డ్రెస్సెస్లో అయితే బ్లాక్ అండ్ బ్లూ అయితే నాకు చాలా ఇష్టం. సో ఎల్లో కలర్ ఫస్ట్ టైం ట్రై చేశాను, ఇంత బ్రైట్ ఎల్లో. సో నా కలర్కి అయితే చాలా బాగా అనిపించింది. నేను అనుకున్న దానికన్నా చాలా బెస్ట్ వచ్చింది అవుట్పుట్ అయితే. సో ఈ డ్రెస్ అయితే బ్రైడ్స్ కానీ బ్రైడ్ మేడ్స్కి కానీ ఎవరికైనా బాగుంటుంది. సింపుల్గా మగ్గం వర్క్ చేసి సింపుల్ డ్రెస్ అయినా ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో. సో లుక్ అయితే అదిరిపోయింది డ్రెస్ది. సో ఎవరికైనా ఇలాంటి ప్యాటర్న్ నచ్చితే స్టిచ్ చేయించుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరికైనా ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ రీల్స్ ఇంకా యూట్యూబ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. అండ్ మా చిన్నోడి డ్రెస్ అయితే ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా. సో ఇట్లా సింపుల్ లోపల కుర్తాలా కూడా వేసుకోవచ్చు అనేసి పైనుంచి కోట్లా కూడా చేయించాను. జస్ట్ కోట్ ఫర్ పిక్చర్స్ దిగడానికి, లోపల కుర్తా అయితే ఎప్పుడైనా వేయడానికి. సో నీట్గా అన్ని సెట్ చేశాక ఇక్కడ ప్యాక్ చేస్తున్నారనమాట. ఇక్కడ బాగా నచ్చే థింగ్ ఏంటంటే వీళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్. నాకు చాలా మంది పర్సనల్గా డిఎమ్స్ చేశారు. లైక్ మేము పర్సనలీ బీజీపీసీకి వెళ్ళాము, వర్క్ చాలా బాగుంది, డిజైన్ బాగా చేశారు. సో నాకు అలా మెసేజెస్ పంపిస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఓకే నేను రిఫర్ చేసిన వాళ్ళకి నచ్చింది మీకు కూడా అనేసి. నేను ఏమీ ప్రమోట్ చేయట్లేదు గాయస్, మీకు నచ్చితేనే వెళ్ళండి. ఇది ఒకటి చెప్తున్నాను, ఎక్కడికైనా నేను ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేసినా ఏ అవుట్ఫిట్ ప్రమోట్ చేసినా జస్ట్ నేను మీకు చూపించే వరకు అండ్ ఐడియాస్ ఇచ్చే వరకే నేను చెప్తాను. మీకు నచ్చితేనే మీరు అది తీసుకోవచ్చు అండ్ నచ్చితేనే చూస్ చేసుకోవచ్చు అంతే. కానీ ఫ్యాబ్రిక్ తీసుకోవడం ఒకటైతే స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ డ్రెస్ చాలా లుక్ ఉంటుంది. స్టిచ్చింగ్ అని దొబ్బిందనుకో ఇంకేం చేయలేము. సో స్టిచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ ఒక డ్రెస్కి. అందుకే ఐ ఆల్వేస్ చూస్ బీజీపీసీ. నాకు స్టిచ్చింగ్ చాలా బాగా నచ్చుతుంది. సో ఇక్కడైతే మొత్తం అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తుంటే దారిలో మంచిగా వర్షం పడుతుంది, ఎంత బ్యూటిఫుల్ ఉండేనో వెదర్ అయితే. సో ఇంటికి రాగానే ఫుల్ ఆకలి అయితే మా మమ్మీ మంచిగా చపాతి ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారు నా కోసం. మా చిన్నోడైతే మంచిగా వెదర్ ఎంజాయ్ చేస్తూ మంచిగా స్లీప్ వేసాడు, ఇంకా మంచిగా ఆడుకున్నాడంట. సో ఇప్పుడు చిన్నోడికి తీసుకొచ్చిన టాయ్స్ అవన్నీ చూపించడానికి నేను ఎక్సైటెడ్ ఉన్నాడు, వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అనేసి. సో ఇక్కడ మా మమ్మీకి చూపిస్తున్నాను అనమాట నేను ఏమేమి తీసుకొచ్చాను అనేది. ఎంబీమోలో హెయిర్ యాక్సెసరీస్ తీసుకున్నాను. మా మమ్మీకి చిన్న క్లచ్ ఇంకా స్టోన్ క్లచ్ ఉంటాయి కదా అలాంటివి లేవు అంటే, అండ్ రబ్బర్ బ్యాండ్స్ కూడా లేవు అంటే తీసుకొచ్చాను. చాలా డేస్ అయింది అక్కడ షాపింగ్ చేసి. యాక్చువల్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా క్వాలిటీ బాగుంటాయి. సో ఇవి రెగ్యులర్గా యూస్ చేసేవి కాబట్టి సో నార్మల్ బండి పైన తీసుకునే దానికన్నా క్వాలిటీవి తీసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తాయని నా ఒపీనియన్. హెయిర్కి జడ మొత్తం అల్లుకున్నాక క్లచ్ పెట్టుకుంటారు కదా మమ్మీ వాళ్ళు. సో అవి తీసుకొచ్చినప్పుడల్లా మమ్మీ ఎక్కడో ఒకక్కడ మిస్ చేస్తూనే ఉంటుంది. సో అందుకే అలా మళ్ళీ తీసుకొస్తూ ఉంటాను. సో మమ్మీని ఇక్కడ బాగా ఆట పట్టిస్తున్నాం చూడండి. ఇట్లా ఫ్లవర్ లేకుండా ఇట్లుండే ఫ్లవర్ పవర్ పవర్ పువ్వులు ఏ ఫ్లవరే బాగుంటుంది మమ్మీ. అట్లా మొత్తం ఫ్లవర్ ఫ్లవర్ ఇక ఇది కూడా పెట్టగలం అయితే. ఫ్లవర్ అన్న ఫ్లవర్ ఫ్లవర్ ఫ్లవర్
ఫ్లవర్, అది ఫ్లవర్ కాదు ఫ్లవర్. మమ్మీ ఇప్పటి నుంచి మేము అట్లే పిలుస్తాం దాన్ని. ఫ్లవర్ అన్నా మా అమ్మకి కొన్ని వర్డ్స్ అనడానికి రావన్నమాట. ఎఫ్ ప్లేస్లో పి అంటది. ఫ్లవర్ని ఫ్లవర్ అంటున్నారు. సో ఫుల్ ఫన్ ఉండే అనమాట. సో ఫ్లవర్ ఉన్నవి తీసుకొచ్చావన్నీ అని అంటుండే, మస్తు నవ్వు వచ్చింది. సో ఇక్కడైతే ఇవన్నీ చూపిస్తున్నాను మా మమ్మీకి ఏమేమి తీసుకొచ్చాను అనేది. ఇవన్నీ అయితే ఎంబీ మాల్లో ఒకటే స్టోర్లో తీసుకున్నాను. సో అందుకే ఒక స్టోర్లో ఒకటే దగ్గర తీసుకున్నాను కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం బడ్జెట్లో వచ్చేసాయి కూడా. సో ఇలాంటి క్లచెస్ అయితే చాలా బాగున్నాయి. సో వెడ్డింగ్ వస్తుంది కాబట్టి ఈవెంట్స్ లో పెట్టుకోవడానికి బాగుంటది. సో ఇవైతే తీసుకొచ్చినప్పుడల్లా ఎక్కడో ఒకక్కడ మిస్ప్లేస్ చేస్తూనే ఉంటుంది మా మమ్మీ. సో ఇవే తీసుకొచ్చానని చూపించాను. ఇంకా ఈ బ్రేస్లెట్స్ చాలా బాగుంటాయి. సో ప్రతిసారి నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా డిఎమ్స్ వస్తాయి వీటిపైన. సో ఇవి నేను మోస్ట్లీ అయితే ఎంబీ మాల్లో తీసుకున్నాను. కొన్ని ఏమో కుషాల్స్లో కూడా తీసుకుంటాను. నేను ఓల్డ్ది వాడతాను కదా, అది చాలా డేస్ నుంచి అదే పెట్టుకుంటున్నాను, బ్లాక్ వన్. సో అది కాకుండా ఇది యూస్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది కొంచెం లూజ్ అయింది, కాకపోతే బాగుంది. హ్యాండ్కి అయితే చాలా బాగా అనిపించింది. సో 600 అలా పడింది. అది నేను లాస్ట్ టైం ఎంబీ మాల్లో తీసుకుంది 1.5 year నుంచి యూస్ చేస్తున్నాను. అసలు కలర్ షేడ్ అవ్వలేదు. సో ఈసారి తీసుకుంది కూడా అలానే ఉండాలి హోప్ఫుల్లీ. చాలా బాగుంది అదైతే. నెక్స్ట్ ఇక్కడ ఎంబీ మాల్లో కుషాల్స్ ఫ్యాషన్ కూడా ఉంది. సో అదే స్టోర్కి కూడా వెళ్ళాను, కాకపోతే అక్కడ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. సో మా మమ్మీకి చూపిస్తున్నాను ఏమేమి తెచ్చుకున్నాను అనేది. ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నా అండ్ ఇవి చెంప సౌరాలు అంటారు కదా, అవి తెచ్చుకున్నాను వెడ్డింగ్ అప్పుడు పెట్టుకోవడానికి. సో బయట ఎక్కడ చూసినా కొంచెం హెవీగా అనిపించాయి. ఇవైతే చాలా నైస్గా ఉన్నాయి. మీకు ఒకవేళ ఇట్లా మినిమల్ జ్యువెలరీ ఇష్టం అంటే కుషాల్స్ ఫ్యాషన్ ది బెస్ట్ స్టోర్ గాయస్. అసలు ప్రమోట్ చేయట్లేదు, బట్ రెగ్యులర్గా నేను అక్కడ తెచ్చుకుంటా కాబట్టి చెప్తున్నాను. చాలా డీసెంట్ నైస్ జ్యువెలరీ ఉంటుంది, హెవీగా కాకుండా. అండ్ మా చిన్నోడి H&M పార్సల్ కూడా వచ్చింది, అది కూడా ఓపెన్ చేస్తున్నాయి. ఇక్కడ కాటన్వి కొన్ని సమ్మర్ డ్రెస్సెస్ పెట్టాను. ఇది ఎంత బాగుంది కదా. సో ఎనిమల్ ప్రింట్స్ ఏదైనా ఒకటి ప్రింట్ వచ్చింది చాలా బాగుంటాయి. అండ్ ప్లెయిన్వి కూడా బాగుంటాయి, కాకపోతే ఎక్కువగా పేస్టల్సే వేస్తున్న వాడికి, డార్క్ కలర్స్ కాకుండా వైట్ ఇంకా లైట్ కలర్స్లో చాలా క్యూట్గా కనిపిస్తాడు. ఎంత బాగుందో ఇదైతే. సో మా మమ్మీకి కూడా H&Mలో క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే వాష్ చేసినా సరే క్లాత్ అలానే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది మా మమ్మీ. ఇవైతే 6-7 month వరకు వచ్చే సైజ్ అలా పెట్టాను. సో ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే, అంటే మనం స్టోర్కి వెళ్ళి తీసుకునే కన్నా ఇవి చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం స్టోర్కి వెళ్ళి తీసుకుంటే వాడి సైజ్ ఏంటో పర్ఫెక్ట్గా తెలియదు కదా. సో వాడిని తీసుకొని వెళ్ళాలి. అదే ఇంటికి ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటే యాప్లో నేను తీసుకుంటాను, H&M యాప్లో. సో ఇలా తీసుకుంటే ఇంటికే పార్సల్ వస్తాయి. ఇవి మంచిగా చెక్ చేసి వాడికి ప్రశాంతంగా వాడి మూడు యాక్టివ్గా ఉన్నప్పుడు వేసి చూసి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వాడికి బాగా సెట్ అవుతుంది అంటే ఉంచవచ్చు, లేదంటే మళ్ళీ రిటర్న్ చేసేయచ్చు. ఈ బ్లూ షర్ట్ వన్ లైక్ పర్ఫెక్ట్ సైజ్ పెట్టినా సరే చిన్నగా వచ్చింది, కాకపోతే క్యూట్ అనిపించింది. సో కొంచెం లైక్ 6 months దాటాక వేద్దాంలే అనేసి ఊరుకున్నాను. ఈ క్రీమ్ వన్ బాగుంది. సో రెగ్యులర్గా వేస్తున్నాం వాడికి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా వచ్చింది. సో దీనిపైన ఇట్లా ఎనిమల్ ప్రింట్స్ వచ్చాయి, కాకపోతే బాగుంది. ఎలాస్టిక్ కానీ ఎవ్రీథింగ్ మంచిగా వాష్ రెగ్యులర్గా చేసినా సరే బాగుంది ఫ్యాబ్రిక్. సమ్మర్లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి కదా బేబీస్కి రెగ్యులర్గా వేయడానికి, డైలీ వేర్ యూజ్ లాగా. సో ఇవి తీసుకున్నాను. ఇవి 3 sets వచ్చాయన్నమాట. ఇవి ప్రైస్ అంతా ఐడియా లేదు, యాప్లో ఉంటుంది గాయ్స్. లైక్ H&M యాప్లో చూడండి ఎవరికైనా కావాలనుకుంటే. సో ఇవన్నీ సెట్స్ చాలా బాగుంటాయి అందులో. సో ఇవైతే రెగ్యులర్గా వేస్తున్నాము. ఈ సమ్మర్ మొత్తం ఇవే వేసాం వాడికి. చాలా బాగుంటాయి, కంఫర్ట్గా. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. కంపల్సరీ 2 or 3 outfits మార్చాల్సి వస్తుంది. ఇప్పుడే ఇట్లా అంటే వాడు ఫుడ్ తినే టైంకి ఏంటో పరిస్థితి అని భయం అవుతుంది నాకైతే. సో ఇవైతే చాలా బాగా వచ్చాయి. కొన్ని రిటర్న్ పెట్టేశాను. అండ్ ఎల్లో కలర్ వన్ కూడా నేను పర్ఫెక్ట్ సైజే పెట్టినా చాలా చిన్నగా వచ్చింది. ఇదైతే అసలు వాడికి పట్టలేదు. సో ఇది కూడా డైరెక్ట్ రిటర్న్ పెట్టేశాను, అసలు వేసి కూడా చూడలేదు. సేమ్ సైజే అయినా కొన్ని డ్రెస్సెస్ పెద్దగా వస్తాయి, కొన్ని ఇట్లా చిన్నగా వస్తాయి అనమాట. అందుకే నాకు యాప్లో తీసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది, మంచిగా రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి. ఇంకా ఇక్కడ మా చిన్నోడు నిద్ర లేవగానే వాడికి తీసుకొచ్చిన టాయ్స్ అన్ని చూపిస్తున్నాను. క్యూట్గా ఉన్నాయి ఇవైతే. సో వాడు ఏంటబ్బా ఇవన్నీ కొత్తగా ఉన్నాయి అని చూస్తూ ఉన్నాడు. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మంచిగా నిద్రలో నుంచి లేవగానే ఇక్కడ సర్ప్రైజ్ చేశాను. నాకు ఈ ఎలిఫెంట్ అయితే చాలా బాగా నచ్చింది. సో వాడికి కూడా నచ్చింది అనుకుంటా, అలానే చూస్తూ నవ్వుతూ ఉండే. సో ఇట్లా ఇయర్స్ మనం ఇట్లా మూవ్ చేస్తుంటే ఇయర్స్ కూడా మూవ్ అవుతున్నాయి కదా, వాడు అది చూసి నవ్వుతూ ఉండే. క్యూట్ అనిపించింది. యాక్చువల్గా నాకు వర్క్ ఉన్నప్పుడు కూడా ఏదో వాడిని ఎత్తుకొని కూర్చొని ఫోన్ చూస్తూ వర్క్ చేయడం అలా చేయట్లేదు. ఎందుకంటే మనం సైలెంట్గా ఉంటే బేబీస్ కూడా సైలెంట్ అయిపోతారు. మనం యాక్టివ్గా ఏదో ఒకటి యాక్టివిటీ వాళ్ళ ముందు చేస్తూ ఉంటే యాక్టివ్గా ఉంటారు. నాకు వర్క్ ఉంది అంటే నేను సపరేట్ రూమ్లోకి వెళ్ళి వర్క్ చేసుకొని వస్తున్నాను. సో వాడి దగ్గర ఉన్నప్పుడు మాత్రం వాడితో మాట్లాడుతూ అట్లా రైమ్స్ చెప్తూ స్టోరీస్ చెప్తూ ఇలా టాయ్స్తో ఆడిపిస్తూ ఉంటాను నేను. ఇక్కడైతే ఈ సౌండ్ టాయ్ చాలా బాగా నచ్చింది మా వాడికి. చూడండి
ఇదైతే ది మోస్ట్ ఫేవరెట్ టాయ్ అయిపోయింది వాడికి. ఇది ఎక్కడున్నా ఇది ఆన్ చేయగానే ఇది ఎక్కడుందని వెతుక్కుంటాడు అనమాట ఇంట్లో. సో దీంట్లో సౌండ్ వస్తుంటే సౌండ్ గుర్తుపడుతున్నాడు ఇప్పుడైతే. అక్కడ నుంచి చూస్తాడు, అక్కడ నుంచి అవుతాడు. బాగుందా బాగుందా దగ్గరికి వచ్చిందిరా. ఇప్పుడైతే ఇది వాడి ఫేవరెట్ టాయ్ అయిపోయింది. ఇంట్లో ఇది ఎక్కడ ఆన్ చేసినా సౌండ్ వస్తుంది, ఇది ఎక్కడ ఉంది అని చూస్తూ ఉంటాడు. సో ఇది మొత్తం ఇంట్లో ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడన్నా ఏడుస్తున్నప్పుడు ఇది ఆన్ చేస్తాము, మంచిగా చూసి అలా ఆడుకుంటూ ఉంటాడు. దాన్నే బాగా అబ్జర్వ్ చేస్తాడు ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది అని. సో ఇది 20 days బ్యాక్ వీడియో, అప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉండే. ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది వాడికి. సో ఇక్కడ మా డాడీ తీసుకొచ్చిన అవుట్ఫిట్స్ అన్ని వేసుకొని చూస్తున్నారు అనమాట ఎలా ఉంది అని. సూపర్ ఉంది. ఫిట్టింగ్ ఎలా ఉంది? నీకేమనిపిస్తుంది? కంఫర్ట్ ఉంది బాగా. కంఫర్టా? ఓకే. మా డాడీకి అయితే చాలా బాగా నచ్చాయి డ్రెస్సెస్ అన్ని. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది, కలర్ నచ్చి తీసుకున్న డాడీ కోసం అని. సో ఇంకా చాలా మంది మిక్కుని కూడా అడుగుతున్నారు, మిక్కు ఎక్కడ కనిపించట్లే అని. మిక్కు చాలా బాగున్నాడు. సో డాడీ చూసుకుంటున్నారు. చిన్న ఉన్నాడు కదా, కొంచెం వాడికి మిక్కుకి ఎయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో డస్ట్ అవుతుంది అనేసి తీసుకొని రావట్లేదు ఇక్కడికి. సో మిక్కు అయితే అక్కడే ఉన్నారు, చాలా బాగా చూసుకుంటారు. డాడీకి మిక్కుకి మంచి బాండ్ ఉంటుంది. మిక్కు డాడీని వదిలి అస్సలు ఉండలేడు అసలు. నేను మమ్మీ లేకుండా అయినా ఉంటాడు, కానీ డాడీ లేకుండా అస్సలు ఉండలేడు. అండ్ ఇంకోటి వాడికి ట్రావెలింగ్ అంతా సెట్ అవ్వదు గాయస్. ట్రావెల్ చేస్తే వాడు చాలా వామిటింగ్ చేసుకొని సిక్ అయిపోతాడు. ఇంట్లోనే ఉంటాడు కానీ ట్రావెల్ అయితే అస్సలు చెయ్యి అంటాడు. సో అందుకే వాడిని సేఫ్గా ఇంట్లోనే ఉంచుతాం అనమాట. ఈ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు వీడియోస్ కూడా పెడతాను. సో చాలా మంది మిస్ అవుతున్నారు కాబట్టి. ఇక్కడైతే మా నాన్న వేసుకొని చూస్తున్నారు ఈ డ్రెస్సెస్ అన్ని. చాలా బాగా నచ్చాయి డాడీకి అయితే. సో కుర్తాస్ అన్నీ బాగున్నాయి, సూపర్ అంటున్నారు. డాడీకి ఊరికే షర్ట్స్ వేసుకొని బోర్ కొట్టిందంట. సో కొన్ని ఇట్లా కుట్టించు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి అంటే చేపించాను. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా ది బెస్ట్ వీడియోస్ ఆర్ కమింగ్ సూన్. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.